ఓ కొడుక ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల ఆస్తులు అంట దగ్గర ఎంత 1618 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఇవి పైసలా పెంకిసిలా చెట్టుకి ఏమైనా ఉన్నాయి ఆకులా పాడైపోను. కేవలం బ్యాంక్ ఖాతాలోనే 1110 కోట్లు. ఈ ఆడికెళ్ళి రావచ్చు ఈ పైసలు. వాళ్ళని కష్టం చేసి సంపాదించవచ్చునా? ఏడనన్నా కష్టం చేసి సంపాదించవచ్చునా? మరి మనకెందుకో ఇయ్యరికి ఈ పైసలు విరాళము. గడవలు పొరగానికి బాగలేదు, లేకపోతే అమ్మాయికి బాగలేదు, జర గుండెకి ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా పని ఉంది, మా అమ్మ కానీ మయ్య కానీ అని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే డైరెక్ట్గా అడిగినా కానీ ఎవడన్నా 80 కాకిని కొడతాడా? కొట్టరు. ఎందుకు? మనతోటి ఏమైనా మనం ఉంటేంత ఊసిపోతే ఎంత అంటారుగా, కోతి చేస్తే బయట పడితేంది అన్నట్టు సంగతి. సాధారణ పబ్లిక్ ఒబ్బడి ఎంగిల్ చేత కాకిని కొట్టాడు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకంట కోటాను రూపాయలు, ఈ కోట్ల రూపాయలు ఇలా ఖాతాలకి ఏడికెళ్ళి వస్తున్నాయి. అంటే ఏమైనా 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అభివృద్ధిని చూసి మంచి మంచి కంపెనీ వాళ్ళు అంట వీళ్ళకు చేతిలో పెట్టిరండి ఈ పైసలు. మేము మీకు గిఫ్ట్ లెక్క ఇస్తున్నాం, పైసలు ఉంచుకొని మా దగ్గర ఎక్కువైపోయినాయి, ఉతకపోతున్నాయి, పాడే ఇది మన సంతక పెట్టాలి పడతలేవు పైసలు, ఉంచుకోరాదు అని వీళ్ళకు విరాళాలు ఇచ్చిరంట. మరి ఈ విరాళాలు ఏమైనా ఇది ఎంత పార్టీ? ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రం దాటితే ఏడ చూడు అయ్య ముగ్గురు 90 కూడా ఉండరు. అసలు ఒక్కొక్క ఊరికి పోతే పార్టీ ఆఫీస్ కూడా ఉండదు. ఒక్కొక్క దగ్గర పోతే ఒక క్యాండిడేట్ కూడా ఉండని ఊర్లో ఎన్ని ఉన్నాయి ఈ దేశం మొత్తంలో. ఈ తెలంగాణలోనే ఈ పార్టీ తెలంగాణలోనే గిన్ని కోట్ల రూపాయలు కమాచితే ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ ఏమంటారు ఈ డబ్బు గల్లోకి ఏ రకంగా సాయం చేయొచ్చినా? ఇప్పుడు సాయం చేయండి అయితే ₹1 ఏడుగా ప్రజలారా మీరు ఒకరు గమనించాలి బాగా. ఇది చిన్న పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈయన చెప్పుడు ఇంక ఏమి ఇచ్చిండంటే అదేంటి ఇతర రాష్ట్రాల ఆఫీసులకు వాటి కూడా నిర్వహణ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇతర రాష్ట్రాలలో కూడా కట్టిండు. ఇక ఈడ ఏముంది గరకంతా వీ కలిసిపోయారు. ఇక పక్క రాష్ట్రం పోయి మళ్ళీ ఆడ పార్టీ ఆఫీసులు కట్టిరంట. ఆ పార్టీ ఆఫీసులో కూడా కోట్ల రూపాయలు పెట్టి ఆడ కూడా పార్టీ ఆఫీసులు నిర్మాణించారు అన్నట్టు. ఇప్పుడు ఇన్ని రకాలుగా మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో కూడా పోయి పార్టీ ఆఫీసులు కట్టుకోరంటే ఈ కోట్ల రూపాయలు ఓవలిచ్చినాయి అంటే ఏమైనా కానీ మంచి మంచి కాంట్రాక్టర్లు ఏమో మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకు బాగా అక్కరే కదా. కంపెనీ వాళ్ళు ముఖ్యంగా కంపెనీ వాళ్ళు బాగా ఇస్తారు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళకు నీకెంత నాకెంత అనే మాట సినిమాలో డైలాగ్ వస్తాయి కదా, నీకెంత నాకెంత అన్నట్టు. ఓ ₹100 వచ్చిన కాడ ఉత్త పుణ్యానికి వచ్చిన సొమ్మే కదా. ₹100 వచ్చిన కాడ సరి ₹50 అంటే నష్టం వచ్చిందేమని చెప్పురి. బీజేపీ పార్టీ ఇది దేశం మొత్తం ఉంది. బీజేపీ పార్టీకి ఏమో 7,114 కోట్ల రూపాయలు ఏమో ఏదాటి ఉన్నాయంట. 114 అంతే, 7,114. కాంగ్రెస్ వాళ్ళకు 857 కోట్లు. అంటే కాంగ్రెస్ పార్టీ జర ఇప్పుడిప్పుడే కదా, ఇది కూడా పీకప్ అందుకున్నాక బాగానే వస్తాయేమో. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు దేశంలోనే పెద్ద పార్టీ అన్నట్టు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ డబ్బు గల పార్టీ కూడా బీజేపీ పార్టీ అన్నట్టు. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు కూడా ఏమో చిన్నోళ్ళు ఏం కాదు. కానీ సరే ఈ దేశంలో మొత్తం ఉంది కాబట్టి 7,000 కోట్లు అనుకో. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండి గిన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారు వీళ్ళకు? ఎన్ని రకాల కంపెనీలు పెట్టవచ్చు? ఇవి అధికారికంగా ప్రకటించినాయి. ఇంకా అనధికారికంగా ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో, ఎన్ని వందల కోట్లు ఉన్నాయో. ఈ పైసలన్నీ తీసుకుపోతే దగ్గర ఈ ఏమంటారు మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఈ అన్ని పార్టీల దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకుపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు ఈ ఆకలి సాగులు ఉండకుండొచ్చు, ఈ రైతుల హత్యలు ఉండకుండా, ఏమంటారు ఆత్మహత్యలు ఉండకుండొచ్చు, ఎలాంటి బాధ కూడా ఉండకుండొచ్చు. ఈ రాజు ఏమవుతుంది? పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటి ఉన్నాయి పడాయి. వాళ్ళేమి చిన్న సన్నలు ఏం కాదు, ఏమో మస్తు పార్టీ ఆఫీసులు ఉంటాయి వాళ్ళకు కూడా. కానీ గిన్ని కోట్లు అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్లు అన్నీ పెడుతూనే ఉంటాయి. ఎందుకంటే మదివే నెత్తలే మందివే కత్తలే కొరిగేదానికి ఏముంది, మీ నెత్తకే ₹1 వచ్చేది ఉన్నాయి. కానీ ఎన్నికల ఖర్చు భారీగానే. ఎన్ని ఖర్చు 2023 నవంబర్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ దాదాపు 197 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. 197 కోట్లు ఖర్చు చేసిందని మామూలుగా ఇల్లు ఇచ్చిన ముచ్చటే 197 లేకపోతే ఇంకా అంతకంటే ఎన్ని ఎన్ని ఖర్చు పెడితే ఓడిపోయారు. కానీ గిన్ని పైసలు ప్రజలారా ఏడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళకంటే? ఏమైనా కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు అక్రమంగా సంపాదిస్తారు కదా డబ్బులు, వాళ్ళు ఇవ్వవలసిందే. కానీ వాళ్ళు ఏ ఒక్క పేదను కూడా ఇయ్యరు. మళ్ళీ పైసలు వాళ్ళు అంటే అన్ని పేదల పైసలే. ఏ ఒక్క ఆయన పోయి కష్టం చేసి సంపాదించినవి కావు. ఇలా ఇటువంటి రాజకీయ లంగ దొంగ రాజకీయ నాయకుల తెలివి వల్ల వీళ్ళ సపోర్ట్ వల్ల కోటాను రూపాయలు కోట్ల రూపాయలు అన్నీ దాచిపెట్టి వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు ఎంతో కొద్దిగా నీకు కొద్దిగా నాకు అన్నట్టు మొత్తానికి ఇద్దరు పోతారు కలిసి రాష్ట్రాన్ని మొత్తం దోసుకుందామని ఉపాయం చేసి దగ్గర 10 ఏళ్ళు దోసుకున్న పాపానికి గిన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది పేపర్కి వచ్చినాయి గిన్నె అంటే ఇంకా పేపర్ రాని ఎన్ని కోట్లు ఉంటే ప్రజలను ఒకసారి మీరే గమనించాలి.
ఇంత పెద్ద పార్టీకి ఏమో 7,000 కోట్లు అంట, కాంగ్రెస్ పార్టీకి ఏమో 857 కోట్లు అంట, వీళ్ళకి మాత్రం 1,618 కోట్ల రూపాయలు. ఇక మళ్ళీ చెప్తారు మాది ఉద్యమకారులం, మాకు ఏ పాపం తెలియదు, మేము స్వత గురువులం, మాకు చిన్న అవినీతి కూడా జరగదు అంటారు. మరి గిన్ని పైసలు వేరే పార్టీకి ఎందుకు ఇవ్వకుండొచ్చు? ఇన్ని కోట్ల రూపాయలు వేరే పార్టీకి ఎందుకు ఇవ్వకుండా అంటే వీళ్ళు ఆయమైనా పని చేసి ఉంటారు. వాళ్ళకు మంచి మంచి పని చేసి కాబట్టి ఒక గన్ని కోట్లు వచ్చినాయి. ప్రజలారా మన సొమ్ము ఏడిగిపోతుంది, మన పైసలు ఏడిగిపోతున్నాయని ఒకసారి ఆలోచించాలి. ఇక ఉంటాం మరి.